హాయ్ అండి. రెగ్యులర్గా చేసుకునే పొటాటో ఫ్రై తిని బోర్ కొట్టిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, కొత్తగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి, ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇక్కడ మేము పొటాటోస్ బాయిల్ చేసి తీసుకున్నామండి. 5 పొటాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. వేరుశనగ పప్పు ఫ్రై చేసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నామండి. ఇది 100 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత పోపు సామాన్లండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి ఉండే పోపు సామాన్లు తీసుకున్నాము. తర్వాత కారం, పసుపు, ఆయిల్, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ అండి, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇంతే అండి. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పొటాటో ఫ్రై చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అనేవి ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇక్కడ మేము పొటాటోస్ని ఆల్రెడీ ముందు బాయిల్ చేసి ఉంచాము కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొటాటోస్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పొటాటోస్ మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కలపొద్దండి. ఒక్కసారి కలిపి మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేయండి. అవి అలా స్లోగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు కమెంట్ సెక్షన్లో మీరు మా ఛానల్లో ఇంకా ఏమేమి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ మేము ముందుకి ఆ వీడియోస్తోనే వచ్చేస్తామండి. ఏవైతే మీరు కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నారో ఆ రెసిపీస్తోనే మేము ముందుకు వస్తాము. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మీకు అడుగు అంటున్నట్టు అనిపిస్తున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అడుగు పట్టేస్తే కనుక మొత్తం పొటాటోస్ అన్నీ కూడా త్వరగా స్మాష్ అయిపోతాయి. సో ఇక్కడ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పొటాటోస్ అనేవి ఫ్రై అయ్యాయండి. ఇక్కడ మేము ఏ కారం యాడ్ చేయలేదండి, కేవలం పొటాటోస్ ఫ్రై అయ్యాకే ఇలా రెడ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి మొత్తం, ఎందుకంటే ఇంకా మనం ఇందులో పోపు పెట్టుకోవాల్సి ఉంది. సో ఇదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు సామాన్లు యాడ్ చేసుకోండి. ఇక్కడ పోపులు అనేవి బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. పోపులు బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిందండి. ఇందులోనే చిన్న సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని మరలా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాము, పసుపులో ఉంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు. తర్వాత మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసుకున్న పొటాటోస్ వేసుకొని బాగా కలుపుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీల్ని మిక్సీ చేసుకొని పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. ఇక్కడ మనకి బంగాళదుంపలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కారం కూడా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులో మనకి ఆల్రెడీ ఆడిపెట్టుకున్న పల్లీల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పల్లీలు మొత్తం మసాలా అంతా కూడా బంగాళదుంపకి బాగా పట్టాలండి. దీనికోసం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం లిడ్తో కవర్ చేసుకోవాలండి. A few moments later. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వారం పొటాటో ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేసండి. మా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.